చదువు మనిషిలో కొత్త శక్తి నింపి నైతిక విలువలు పెంపొందిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. ఓర్పుతో ఉండటం చేతకానితనం కాదని, గొప్ప నేర్పునకు సంకేతమని వివరించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో విద్య నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు చాగంటి కోటేశ్వరరావు ఉపదేశించారు. మహాత్ముల జీవిత చరిత్రలు చదివితే విద్యార్థులకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏది అంటే, మీరు రేపొద్దున్న ఒత్తిడులకు గురి కాకుండా ఉంటారు. ఏదైనా చిన్న చిన్న ఉద్దాన పతనాలు వచ్చాయనుకోండి, భయపడిపోకుండా, ఏదో చిన్న కష్టం వచ్చిందని విచలితులైపోకుండా ఊంచుకోగలుగుతారు. ఎన్ని అవాంతరాలైనా ఉండొచ్చుగాక, కానీ అది అవాంతరం కాదు. మీరు దాన్ని అధిగమించగలిగినంత కాలం వ్యక్తులకు సంయమనం కావాలి. అందరితో ఇమడడం నేర్చుకోండి. సంకుచితమైన భావాలతో ముక్కముక్కలుగా బ్రతకడం ఎప్పుడూ అలవాటు చేసుకో. అందరం బ్రతకవలసింది భారతమాత ముద్దు బిడ్డలంగా, భారతీయులంగా బ్రతకాలి. రవీంద్రనాథ ఠాగూర్ గీతాంజలిలో చెప్పినట్టు, ఎక్కడ సంకుచిత భావాలన్న గోడల చేత నిర్మింపబడిన ఇరుకు గదులలో ప్రజలు వాసం చెయ్యవలసిన దుర్భర స్థితి కలగదో, అటువంటి చోటికి నా సమాజాన్ని చేర్చు ఈశ్వర అంటాడు. అట్లా బ్రతుకుదాం.